ఇక్కడేం విషయం? మాకు ఇవాళ ఇక్కడే లంచ్ అరేంజ్ చేస్తున్నారు. ఒకసారైనా మా ఇంట్లో తినాలని డాక్టర్ చాలా కంపెల్ చేశారు. భాస్కర్, మనకు మర్యాద లేని జాగలో మనం ఎందుకు ఉండాలని అవ్వయారు గారు చెప్పి ఉంటారు. నౌ యు ఆర్ ఏ బాడీ గార్డ్. మమ్మల్ని జాగ్రత్త చూసుకుంటే మొత్తం చాలా అడ్వైస్ అంత అవసరం లేదు. బయట వచ్చింది వాళ్ళే అనుకుంటా. అయ్యో అక్కడే ఉండిపోయారేంటి? రండి లోపలికి రండి. మేమేమీ లేట్గా రాలేదు కదా. వాడి మొహం అలాగే నుంచుండిపోయారేంటి? రండి జరగవే. హలో ఇన్స్పెక్టర్, కమాన్. పిలువు పాపం. ఏమైంది స్మార్టర్? మొహాన్ని చూస్తే అన్ని కోల్పోయినోడ్లాగా ఉన్నావు. ఆశపడింది దొరకనప్పుడు మనసు కష్టపడుతుంది కదా. డ్యూటీ ఫస్ట్, కమ్ విత్ మీ. దీనికి నేను ఎంత అదృష్టం చేసుకున్నానో. ఆకలేస్తుంది కదా, మనం తిందాం రండి. ఆకలిగా ఏం లేదు, అయినా పర్లేదు. భోజన ఏర్పాట్లన్నీ మన అంజునే చేసింది. కిచెన్ పక్కకే రాదు, కానీ మీరు వస్తున్నారని తెలియగానే అన్ని ఏర్పాట్లు ఇదే చేసింది. అరే లోపలికి రండి. మీరు రండి. వస్తున్నాం సార్. మామా ఏంటి? ఒక నిమిషం ఇక్కడ రండి. ఇక్కడ రండి అని చెప్పాను. ఏంట్రా? డబ్బు చూసిందే వాడి పక్క పోయేశారా? నా పరిస్థితి చెప్పినా నీకు అర్థం కాదురా భరత్ కుమార్. కృష్ణుడు గాడిదిగాళ్ళు పట్టుకున్నాడని విన్నావు కదా. నాకు ఇప్పుడు అవసరం రా, నేను కాళ్ళు పట్టుకోవాలి. పోలీసోడికి మీ పద్యాలేం చెప్పొద్దు. పుట్టింది ఆడబిడ్డని తెలిసిన ఆ రోజు తాతగారి దగ్గర నీ చచ్చిపోయిన తాత ఏమైనా వచ్చి నా క్యాసెట్ ఇప్పిస్తాడా? క్యాసెటా? ఏం క్యాసెట్? అదంతా నీకు చెప్పిన అర్థం కాదులే, ఉండు. క్యాసెటా? ఒకవేళ మామ మ్యాటర్ క్యాసెట్ భాస్కర్ దగ్గర ఉంటుందేమో. ఛ, మానం పోతుంది ఈ వయసు అయిన కాలంలో. తను బుక్కు చదివి వంట ఉండేది కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటుంది. అందరికి పెట్టమ్మా. అందరికి వడ్డించమ్మా. చూసావా, అమ్మాయి పదవి డబ్బులు అన్ని మగోడెనక రావాలి. అర్థమవుతుంది. ఇంత దూరం అసలు వచ్చిన వల్ల నేను నా ఆట షురు చేయబోతున్నాను. ఏ ఆట? వాలీబాల్. మనం గ్రౌండ్లో చూద్దాం. హయ్యర్ అథారిటీస్ వాళ్ళ కన్కరెన్స్ తో పాటు ఈ మీడియా మీటింగ్ ని నేను అరేంజ్ చేశాను. బీహారాన్ని చంపిన దానికి 50 లక్షలు ఇచ్చేదని సరే, కానీ దానికి మధ్యలో ఈనాస్ అన్న ఒక అతి పెద్ద దొంగ కోలిపోయి ఉన్నాడు. వాడు కోలిపోలేదు, వాణ్ణి వదిలేశారు. కేర్లెస్ గా ఉండింది ఎవరు? బీహారాన్ని చంపినట్టు చెప్పిన ఈ ఇద్దరు కానిస్టేబుల్సే, కేవి భాస్కరన్, మాథ్యూ జోసెఫ్. పోలీసు వాళ్ళెందుకు ఈనాసిని పారిపోనిస్తారు? కోలిపోయాడా చచ్చిపోయాడా అనేది ఇంకా తెలీదు. ఈనాస్ చేయిలో ఉన్న 25 లక్షలు తీసుకోవడం కోసమే వాళ్ళిద్దరూ ఇలా ఒక ప్లాన్ చేసి ఉంటారని నేను అనుమానం పడుతున్నాను. ఇప్పుడు అరేంజ్ చేయబడ్డ మీటింగ్ మీ మధ్య ఉన్న వ్యక్తిగత శత్రుత్వం వలన? అలా ఏం లేదు. నా సొంత మార్గంలో వాళ్ళిద్దరినీ ఈ ప్రపంచంలో నాకు చాలా ఇష్టం. కానీ ఎవరు చేసినా తప్పు తప్పే కదా. అది కాకుండా భాస్కర్, మాథ్యూ సస్పెన్షన్లో ఉన్నారు. 7వ తారీఖు లోపల వాళ్ళు ఈనాస్ని తొడకు రాలేదంటే బీహార్ని చంపిన దానికి ఇచ్చే 50 లక్షల్ని ఫ్రీజ్ చేయమని నేను సుపీరియర్ ఆఫీసర్ దగ్గర మాట్లాడాను. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. నేరస్తుల్ని దిద్దించాల్సిన పోలీసు వాళ్ళే ఇలాగా తప్పు చేస్తే మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండానే మేము బీహార్ని కష్టపడి చంపాము. ఈ ఇన్స్పెక్టర్ ఎవడు? మా సెక్యూరిటీ అంతవరకే. 50 లక్షలు ఇవ్వాలా వద్దనేది వాడు డిసైడ్ చేసి చెప్పడేంటి? ఈనాస్ అనే దొంగ దగ్గర నుంచి 25 లక్షలు మీరు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఆ 25 లక్షల్ని మేమేం చేశాము? ఏం చేశారో మాకేం తెలుసు. మేమే ఆ డబ్బులు తీసామని చెప్పే వాళ్ళని వాటిని ఏం చేశామో కూడా చెప్పమనండి. నేను చెప్తాను. 25 లక్షల రూపాయలు నేను తినేశాను. 7వ తారీఖు లోపు ఈనాస్ హాజరవ్వలేదంటే మీ 50 లక్షల రూపాయలు ఎస్ఐ భరత్ కుమార్ ఫీజ్ చేస్తారు. దానికి కావలసిన పని కూడా ఆయన చేశారు. అలాగైతే అడుక్కునే వాడి దగ్గర చెప్పేయండి. 7వ తారీఖున ఒక డేట్ ఉందంటే ఈనాస్ని మేము హాజరు చేస్తాము. అడుక్కునేవాడని పేపర్లు వేయచ్చా? ఇవ్వండి ఇవ్వండి. ఓకే ఓకే. ఏడవ తేదీ ఈనాస్ ఎలా దొరుకుతాడు? నాకు తెలియట్లేదు. అయితే మనం చెప్పింది చెప్పకుండా ఉండడం వల్ల ఏం ప్రయోజనం? ఓ దేవుడా, ఈ ద్రోగి వల్ల చేతికి దొరికిన 50 లక్షలు ఏమవుతాయో. సూర్యుల్లో వేడి తగ్గింది అని చెప్పు, నమ్ముతాను. రాజనాగంలో విషం లేదు అని చెప్పు, నమ్ముతాను. కానీ పోలీసు వాళ్ళని మాత్రం నమ్మండి అని చెబితే మాలాంటి దొంగలను నమ్మం సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి వెళ్ళండి. నీ నమ్మకాన్ని మేము అవమదించట్లేదు, కానీ ఒకటి గుర్తుంచుకో, మా తల మీద ఇప్పుడు టోపీ లేదు. ఇలాగే పోతా ఉందంటే నువ్వు చేసే పనిని మీ ఇద్దరు చేయాల్సి ఉంటుంది. కమారా, మాకు 2 దారులున్నాయి. ఒకటి ఈనాస్, ఇంకొకటి ఆత్మహత్య. అలా అయితే రెండోసారి చెప్పిన దాన్ని ఓకే చేయండి. ఆ 25 లక్షలకి ఈనాస్కి ఎటువంటి సంబంధం లేదు.
దొంగిలించిన దొంగ దొరకకపోతే దొరికిన దొంగనే మీరు పట్టుకుంటారు, అదే మీ పని. వాడిని బలిపశువుగా నేను కానివ్వను. లేదు కమ్మరా, పీనాస్ ని మేము ఎలానా కాపాడుతాం. వాడు ఏ తప్పు చేయలేనిది నిజమైతే వాడిని ఎలానా మేము కాపాడే తీరుతాం. సరే, ఈ నాశనం మేము సరెండర్ చేశామే అనుకోండి, దానివల్ల మాకు ఏం లాభం దక్కుతుంది? మనసాక్షిగా వంకాయ్ మాలాంటి మంచివాడు తప్ప ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ కూడా ద్రోహులే సార్. దొంగలకి మనసాక్షి అనేది ఉండకూడదు. బేకర్ని చంపినందుకు మీకు 50 లక్షలు దక్కాయంటే అందులో 10 లక్షలు తీసి మాకు ఇస్తారా చెప్పండి. ఆలోచించి తర్వాత చెప్పండి. వెళ్ళండి. ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. అది మాత్రమే సరిపోదు, ఇకపైన ఖర్చులన్నీ మీరే భరించాలి. మాకు సాయం చెయ్యాలి, మా ఇంటి పని అంతా చెయ్యాలి. అంతేకాదు మేము ఏం చెప్పినా సరే చెయ్యాలి. మీ వల్ల అవుతుందా? అవుతుందా? అవుతుంది. అవుతుంది. ఏంటా నవ్వు? నేను చాలా కాలంగా దీనికోసమే ఆశపడ్డాను. పోలీసు వాళ్ళ చేత నా కాళ్ళు పట్టించుకోవాలి అని. ఇప్పుడు అది జరిగింది. చేసిన తప్పుకి, చెయ్యని తప్పుకి, దొంగిలించింది తిరిగి తీసుకోవడానికి మన రాష్ట్రంలో ఉండే పోలీసులందరూ కూడా నా ఒంటి మీద కబడ్డీ ఆడేశారు. సస్పెన్షన్ లో ఉన్నా కూడా మీరు కూడా పోలీసులే కదా. పట్టు 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 పట్టు. ఇకపైన వేడి నీళ్ళతో బాగా స్నానం చేయాలి. ఆ తర్వాత వేడి వేడి రుచికరమైన భోజనం. ఇంతకీ నేను చెప్పిన భోజనం లిస్టు రెడీ చేశారా? మీరు అడిగిన సింహం మాంసమే దొరకలేదు కమారా. దొరకలేదా? ఏయ్, ఏయ్. మా సస్పెన్షన్ పూర్తవనివ్వు. ఇలాగే నిన్ను కిడ్నాప్ చేసి నిన్నేం చేస్తామో చూడు. హే, మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వచ్చిన తర్వాత నన్ను ఫుట్బాల్ ఆడుకోవాలని మీ మైండ్ వాయిస్ చెబుతుంది కదా, ఏమంటారు? అవునా? మనసులు అనిపించే ఏటేటో ఆలోచించకు కమారా. రేపే 7వ తారీఖు పీనాసుని. ఇలా చూడు, నేనేమి పోలీసు వాడిని కాదు, దొంగని. దొంగ మాట ఇస్తే మాట తప్పడు. లేపో లేపు లేపు లేపో, బాత్రూమ్కి వెళ్ళాలి, లేపో. ఈనాశ, భాస్కరా, ఈనాశ వచ్చాడురా. ఈనాశు అల్లరి చేయకయ్యా, చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి ఒక్క ఈనాశే ఉన్నాడు. లోపలికి రా రా రా. వచ్చేసావా? పీనాసు, ఇప్పుడే నాకు ప్రయాణం వచ్చింది. అవును, మా మాస్టర్ ఎక్కడ? ఆయన బారికి వెళ్ళారు ఫుల్గా కొట్టడానికి. మేము అలాగే చేస్తామేమో. మాస్టర్ గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. రేపు నేను స్టేషన్ హాజరవ్వకపోతే అది మా పని పోతుంది, 50 లక్షలు కూడా పోతుంది. మా మాస్టర్ గారు ఏది చెప్పినా నేను చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా దాక్కోవడానికి అవడం లేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ మధ్యలో నేను 2 దొంగతనం చేశాను. అలాగా? వెరీ గుడ్. ఎక్కడా? చాలా సందర్భాల్లో నేనే దొంగతనం చేశానని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడంతా ఆ పని అలాగే చేస్తున్నాను. దీనికి సవాల్ కూడా చేస్తున్నాను. సిబిఐ వచ్చినా కూడా నన్ను పట్టుకోలేడు. నాకు ఒక పెద్ద ఆశ ఉంది ఈనాసు, నువ్వు తలుచుకుంటే అది జరిగిద్ది. ఏంటి కోరిక? ఒక పోలీసుడు ఇలాంటి ఆశని చెప్పకూడదు, కానీ ఇదే అంత పెద్ద తప్పు కాదు. ఒక ద్రోహికి దండనిచ్చామంటే ఆ దేవుడే మన పక్కనే. ఎస్ఐ భరత్ కుమార్ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక వస్తువు తీయడానికి నీ వెళ్ళవుతుందా? జరుగుతుందా జరగదా అని ఈ విషయం నా దగ్గర ఎత్తద్దు. ఇదంతా నాకు నచ్చిన విషయమే. మీరు చెప్పిన విషయం నేను చూస్తాను. సరే, నేను బయలుదేరుతున్నాను. ఒక ప్లాన్ వెయ్యాలి, దొంగిలించాలి, అన్ని దాచిపెట్టాలి, ఎవరు కనిపెట్టకుండా దాచిపెట్టాలి. ఆ తరువాత స్టేషన్కి రమ్మని మాస్టర్తో చెప్పండి. ఈ వృత్తి గురించి చెప్పినప్పుడు నా ఒంట్లోంచి ఒక పెద్ద ఎనర్జీ వచ్చింది. సరే, ఓకే, వస్తాను. ఓకే. ఉండు, దిగుతాను. ఏదిగో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చేతులు వదలండ్రా. ఎంత తాగినా సరే తడబడకుండా నడవగలరా? నేను ఏమనుకున్నారా? గురుగారు, పీనాస్ వచ్చాడు, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రేపు స్టేషన్ లో సరెండర్ కాబోయే దొంగని వెళ్ళి మీరు దొంగతనం చేసుకురమ్మంటారు. మీరు అసలు పోలీసులేనా? లేదు, వాడికే దొంగతనం చేసే అలవాటు ఉందని చెప్పాడు. వాళ్ళ నాన్నే దొంగతనం చేసేవాడు. ఈవిడ ఎంతవరకు ఒక స్పూన్ కూడా దొంగతనం చేసి ఎరగడం తెలిసేవాడు. అంత మంచాడు. రే కుమారా,
ఎవర్రాది వాళ్ళే ఆ. పదరా వెళ్ళిపోదాం. ఎవరు కమరా అది? మీ బాబు ఈయన శ్రీదేవి కోర్టు సరెండర్ చేస్తే నన్ను చంపుతామంటున్నారు. వాళ్ళేం చెయ్యరు. పద. అది కూడా సరే. పద, లోపలికి వెళ్ళి తలుపేసుకుందాం. హ్యాండ్స్ అప్. కాన్ హే? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? పక్కలేదని చూస్తావా? సరే ఎందుకు వచ్చావు? అరవకు, అంజు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఎవర్రా నువ్వు? ఇన్స్పెక్టర్ మనిషి. అవును లవ్వరు. అవును ఈ టైంలో నువ్వు చెప్తాను. భరత్ కుమార్ సారు అంజుతో ఒక పందెం పెట్టారు. మనిషిని పెట్టి దొంగతనం చేయమని అంజు గారు కుదరని సారు ఎందుకు అలా అన్నారు? చెప్తా. అలా కానీ దొంగతనం చేయగలిగితే రేపే తాళి కడతానని సారు. ఎలా ఉంది పందెం? సూపర్ పోటీ. తర్వాత సారు డబ్బు దొంగలించడానికి సహాయపడాలి. అంతే కదా, నీకోసం ఏమైనా చేస్తాను. అలాగైనా సార్కి ఒక పెళ్లి జరగని, అప్పుడే నాకు అష్టం దొరికినట్టు ఉంటుంది. రండి రండి, డబ్బులు ఉన్న చోటు చూపిస్తా. మెల్లగా తెరువు. దాంట్లో లేదు, అవసరపడకు, నేనే తీసిస్తా. ఇదిగో పైనుందిగా. అది కాదు రబ్బా, పైనుంది, నేను తీసిస్తానుగా. అవసరపడకు అవసరపడకు అంటున్నాను కదా. ఆగురా. సార్, ఎక్కడికి పరిగెత్తున్నావ్? ఇదిగో అబ్బాయి, ఇది తీసుకుని ఎక్కడ్రా పరిగెత్తు. పరిగెత్తున్నావ్? డబ్బులు తీసుకున్నావుగా, ఇదిగో తీసుకుని పరిగెత్తు. ఇదిగో నీకోసమే హెల్ప్ చేస్తున్నా. లవ్వర్ సార్, ఎందుకు కొడుతున్నారు సార్? డబ్బులు ఎక్కడ్రా? ఇచ్చేద్దాం సార్. లాగరా. సార్, నేను అడిగి పంపించాను సార్. వీడు చెప్పేది ఏది నమ్మొద్దు. సార్. వీడిని పట్టుకో. సార్, నేను పట్టుకుంటాను. పట్టుకో.